ఎంతో రుచికరమైన బోటి కూర అన్నం, రోటి, పుల్కా, చపాతీ, రైస్ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఇలా బోటీని తీసుకొచ్చి సాల్ట్ వేసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇది బాగా వాష్ చేసుకున్న తర్వాత మనము ఒక బౌల్లోకి తీసుకొని అది మునిగే వరకు మాత్రమే వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల నీచు వాసన పోయి మరింత ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనము ఈ కర్రీ వండే ముందు మనము దీనిని బాయిల్ చేసుకొని ఒక 30% వరకు ఉడికించి రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఒకసారి కలిపి ఇలా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేయాలి. మొత్తానికి సగం వరకు ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ని వంపేసి ఈ బోటీని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఆలోపు మనము మిక్సీ జార్ తీసుకొని ఒక ఆనియన్, దీంట్లో కావాలంటే మసాలా దినుసులు యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అది కాస్త వేడయ్యాక మనము పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఇప్పుడు మనము దీంట్లోకి ఒక చిన్న సైజులో 2 టొమాటో కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత ఇది కూడా కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి తగినంత ఉప్పు, మన కారానికి తగినంత కారం పొడి వేసుకొని బాగా కలపండి. ఇది కూడా బాగా కలిపి అది కాస్త దగ్గరయ్యాక మనం ఉడికించి రెడీగా పెట్టుకున్నటువంటి బోటీని యాడ్ చేసుకొని మసాలా మొత్తం కూడా బోటీకి అంటించేటట్టు బాగా మిక్స్ చేయాలి. ఇది మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మసాలా మొత్తం అంటించి నీట్గా ఉడికి ఉంటుంది. ఇప్పుడు మనము ఒకసారి కలుపుకొని దీంట్లో కాస్తింత ధనియాల పొడి మరియు కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇది కొంచెం ఉడికాక మనము గ్రేవీకి తగినట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మనము కావాలంటే ఇప్పుడే రుచి చూసి మనకు ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసి ఉప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు అలాగే వదిలేసేయాలి. ఈ విధంగా మనము బోటి కూరని ఉడికించుకొని ఒక 5 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికి దగ్గరై ఉంటుంది. ఇప్పుడు మనము కావాలంటే గ్రేవీ కొంచెం గట్టిగా రావాలంటే కొంచెం కొబ్బరి పొడి, పైనుంచి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా బోటి కూర ఉడికి దగ్గరై ఉంటుంది. ఇప్పుడు దీంట్లో చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బోటి కూర అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి January 1కి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. ఈ విధంగా మీరు కూడా బోటి కర్రీ ప్రాసెస్ని చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్